హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న షార్ట్స్ నిబ్బా. థ్యాంక్స్. వీడియో మొదట్లో అబ్జర్వ్ చేసినట్టయితే సో ఆ ఇమేజ్లో ఉన్నట్టుగానే చేయబోతున్నాము. సో అది చేసిన తర్వాత ఆ ఇమేజ్ అది. సో ఇప్పుడు మనం చేస్తున్నది ఇంటీరియర్ బెడ్రూమ్లో ఒక రాక్ ఎఫెక్ట్ చేస్తున్నాము. సో అదే ఇది చూడండి. సో ఇది రిస్కీ అండ్ డెలికేటెడ్ వర్క్ అండి. మామూలుగా ఎవరైనా వచ్చి దీన్ని పిఓపి పుట్టితో కూడా చేయొచ్చు. కాకపోతే మనకు ఎక్కువ లైఫ్ టైం ఉండాలని చెప్పేసి కంప్లీట్గా సిమెంట్ కాంక్రీట్తో చేయడం జరిగింది. అది కూడా ఫస్ట్లో ఇలా పిఓపి ఏదైతే చేసి ఉంటుందో అంతా రఫ్ చేసేసి అండ్ దెన్ ఆఫ్టర్ ఎక్కడైతే డెప్స్ ఉంటాయో ఆ డెప్స్ ప్లేస్లలో చెక్క ముక్కలు కొట్టేసి దాని మీద కాంక్రీట్ గట్టిగా ఉండడానికి కోసమని అది నెట్ జాలి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వాడాము. అండ్ దాని ఆఫ్టర్ కాంక్రీట్ వాడాం. సో ఇప్పటివరకు మనం చేసింది ఏదైతే ఉందో వాల్కును ప్లస్ కాంక్రీట్కు మధ్యగా బెటర్ సపోర్ట్ ఉండడానికి మనం నెట్ కూడా వాడాము. దాని ఆఫ్టర్ ఫస్ట్ లేయర్ అది అయిపోతే సెకండ్ లేయర్గా మనము సిమెంట్ కాంక్రీట్ వాడాము. సో వాడాక మనకి ఇచ్చిన రిఫరెన్స్ ఇమేజ్ ఏదైతే ఉందో దాని మాదిరిగా ఎక్కడైతే ఆ రాక్ స్టోన్ ఎఫెక్ట్ ఎట్లయితే ఉంటుందో దాని విధంగా తీసాము. సో చూడండి, అంటే ఇంటీరియర్ కావచ్చు ఎక్స్టీరియర్ కావచ్చు ఎలాంటి వాల్ స్టోన్ ఎఫెక్ట్స్ ఏదైనా కావచ్చు మేము చేస్తుంటాము. సో ఇదండి లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ అండి. అండ్ ఈ స్ప్రే వర్క్ అయిపోగానే లాస్ట్ అవుట్పుట్ మనం ఇమేజ్ స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో కూడా చూపిస్తున్నాను. సో అదే లాస్ట్ అవుట్పుట్ లైటింగ్లో కూడా మీకు లాస్ట్లో చూస్తే అర్థమవుతుంది. అండ్ వాల్ అండ్ పిఓపి వర్కే కాకుండా ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ కాకుండా నేను లైటింగ్ బోర్డ్స్ కావచ్చు అండ్ గిఫ్ట్ ఆప్టికల్స్ ఏదైనా తయారు చేస్తుంటాను. సో చూస్తూ నన్ను ఆదరిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని ఆలోచిస్తూ థ్యాంక్ యూ సో